మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనం. మన పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన వాడు, మన ఎడల శ్రద్ధ కలిగిన వాడు, జాలి కనికరము కలిగిన వాడు. ఏ విధముగా అయినా సరే మనకి మేలు చేయాలని, ప్రతి పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చాలని చూచేవాడు. ఈ దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ఆయన్ని స్తుతిద్దాము. ఆయన పట్ల కృతజ్ఞత కలిగి నడుచుకుందాము. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన దినములో మమ్మల్ని ప్రవేశింపచేసి ప్రభా, నీవు మా ఎడల చూపిస్తున్న నీ కృపా కనికరమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. మా ఎడల నీవు తండ్రి జాలి కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మేలు చెయ్యాలని మాతో కూడా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఎలాంటి మేలుల కొరకు, ఉపకారముల కొరకు నీ కొరకు ఎదురు చూస్తున్నారు, నీవే వారికి నువ్వు చేయగలిగిన మంచి బిడ్డల ఎడల జరిగించి నీ నామమును గొప్ప చేసుకోమని ప్రార్థిస్తున్నాము. మా కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని మా పైన కుమ్మరించమని, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.